ఇందాక మీకు చెప్పినట్టు 98% ప్లాట్స్ అలాట్ అయిపోయినాయి. 98 అంతా ఎక్కడైతే గొడవ ఉందో 2% గురించే మనం మాట్లాడుతున్నాం. ఇవి కూడా రకరకాల కారణాలు, లంకా ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్, కోర్టు కేసెస్, ఇవి కాకుండా ఇందులో కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఏ ఇష్యూ తీసుకున్నా కొంత వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, వాళ్ళు ఇవన్నీ మిక్స్ అవటం వల్ల వచ్చినాయి. అందుకనే వీటన్నిటిని అంటే ఒకటి కమ్యూనికేషన్ కూడా ఇంకా మనం క్లారిటీ ఉంటే బాగుండేది. కమ్యూనికేషన్ గ్యాప్ కొంత వచ్చింది. అందుకని ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఇక నుంచి మీకు ఎవ్రీ 1-2 వీక్స్కి మేము కూర్చున్న వెంటనే క్లారిటీగా క్లియర్గా అప్డేట్స్ ఇస్తాం. బయట అపోహలు మీరు నమ్మరు. ఇప్పుడు సమస్య ఏంది? రైతులు మాకు గౌరవం వేయలేదు, మేము చెప్పిన పనులు చేయలేదు, మమ్మల్ని లెక్క పెట్టలేదు అంటున్నారు. వాళ్ళు ఇది మీరు చెప్పేసే చాలా లొసుకులు ఉన్నాయి. అంటే తప్పులు చేసి అధికారులు జైలుకి పోతారు, తప్పులు చేయకోకుండా మీరు చూస్తున్నారు. అసలు కన్ఫ్యూజన్ గా ఉంది. ఎక్కడ ఓకే అమ్మా, నేను పాస్ట్ గురించి తప్ప రైతులు చెప్పే ఆరోపణలు తప్ప ఎవరు తప్పని, రైతులు ఎప్పుడు తప్పు చెప్పరు, రైతులు తప్పని కాదు. క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్. ఇప్పుడు సపోజ్ ఉందనుకోండి, విలేజెస్ 25 విలేజెస్ మనం డెవలప్ చేద్దాం అనుకున్నాం. వాళ్ళకి ఏమైపోయినాయి, పంచాయతీ నిధులు ఇవన్నీ సిఆర్డీలోకి వెళ్ళడం వల్ల అవన్నీ ఆగిపోయినాయి. వాళ్ళకి డెవలప్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఏంటి, టైం లైన్స్, చేసేవాళ్ళు ఎవరు, మేము ఎవరితో కమ్యూనికేట్ చేయాలనే దాంట్లో లార్జ్ వ్యవస్థలో ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల ఇవన్నీ వచ్చినాయి. అందుకని ఈరోజు క్లియర్గా ఈరోజు ఏం చేసాం, రైతులను తీసుకొని కూర్చోబెట్టాం ఇక్కడ మీటింగ్లో, కాంట్రాక్టర్లను తీసుకొని వచ్చాం, ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చాం, అన్ని వర్గాల వాళ్ళు కూర్చున్నారు. ఇందులో ఎక్కడ కన్ఫ్యూజన్, ఇక్కడ నుంచి మీకు కన్ఫ్యూజన్ ఉండదు, అందరికీ క్లియర్గా కమ్యూనికేట్ అయిపోతుంది ఏంటి అనేది. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ వీ ఆర్గనైజ్, హౌ వీ కమ్యూనికేట్. అక్కడే ఎక్కడో కొద్దిగా లోపం జరిగింది తప్పించి ఇంకొకటి ఏంటంటే, ఒక్కొక్కసారి ఈ కమ్యూనికేషన్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అడిగే కొన్ని ఉంటాయి, వీళ్ళు సాల్వ్ చేయలేరు, డైరెక్ట్గా చెప్పలేరు, ఒక్కోసారి అక్కడ కొద్దిగా వాళ్ళు అప్సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవన్నీ కాకుండా సిస్టమేటిక్గా జేఏసీ వాళ్ళతోటి, రైతులతోటి కమిటీలు వేసి ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తే 90% ప్రాబ్లం ఉండవు. ఆ విధంగా చేసుకుంటూ వెళ్తాం ముందు.